హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. చెప్పు. మళ్ళీ నీకు ఏదో కొత్త టాపిక్ ఏదో దొరికే ఉంటుంది. ఎన్నికల కమిషన్, బీహార్, నితీష్ కుమార్, మోడీ గారు, ఏంటి అసలు ఈ గోలేంది, వీళ్ళేంది? ఎన్నికల కమిషన్ రీసెంట్గా బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించినట్లుగా ఒక ప్రకటన వచ్చింది ఎలక్షన్ కమిషన్ నుంచి. 65 లక్షల ఓట్ల తొలగింపు వెనుక గల కారణం ఏంది? గతంలో తెలంగాణలో చూసాము 2023 ఎలక్షన్స్లో 25 లక్షల ఓట్లు మీనా గారు ఇక్కడ తీసేసి ఆఫ్టర్ దట్ ఆయన సారీ చెప్పేసి గవర్నమెంట్ మారిపోయింది, కాంగ్రెస్ చేతిలోకి తెలంగాణ వెళ్ళిపోయింది. ఇప్పుడు అటువంటి పరిస్థితే నితీష్ కుమార్ చేతుల్లో నుంచి బీజేపీ కైవసం చేసుకోవాలని చూస్తుందా? దాని వెనుక జరుగుతున్న కుట్రనే 25 లక్షల ఓట్లు తొలగించడం వెనుక గల కారణాలు ఏంటి? అసలు బీహార్లో ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? ఇంట్రెస్టింగ్ మరి సార్. బీహార్లో ఎలక్షన్స్ అనేటువంటిది అక్టోబర్లోన, నవంబర్లోన అన్న సంగతి ఇంకా మనకి తెలీదు. ఎలక్షన్ నోటిఫికేషన్ అంటూ రాలేదు. కానీ జనరల్గా ఎలక్షన్స్ ముందు ఏం జరుగుతుందంటే, జనరల్ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఒక 6 నెలల ముందే ఓటర్స్ లిస్ట్ అంతా కూడా పరీక్షలను చేస్తారు. చనిపోయిన వాళ్ళని తీసేసి, వేరే ప్లేసెస్కి వెళ్ళిన వాళ్ళని తీసేసి, డూప్లికేట్ ఓట్లు తీసేసి, కొత్తగా 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి చేసుకునే ఫామ్ 6, 7 సంఘ సంవత్సరం చూసి చేస్తారు. ఈసారి బీహార్లో ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో, మహారాష్ట్రలో, హర్యానాలో ఈవీఎంలలో వాళ్ళకి కావాల్సిన విధంగా ప్రోగ్రాములు రాసుకొని మ్యానిపులేట్ చేసి అధికారంలోకి వచ్చారో వాళ్ళకి ధైర్యం వచ్చేసింది అనమాట బీజేపీ వాళ్ళకి. ఎవడబ్బా మనల్ని అడిగేది, చేసి పారేద్దాంలే, బీహార్లో కూడా ఇలాగే చేద్దాంలే అనేటువంటి ధైర్యం వచ్చేసింది. చూసావా మొన్న ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా మాట్లాడాడు? దాని మీద కూడా మనం 2 వీడియోలు చేసినట్టున్నాం. అవసరం అయితే కనుక ఈ మీద 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి కంటిన్యూస్గా వీడియోలు చేద్దాం, ప్రజల్లోకి ఎక్కించాలి. ఇప్పుడు బీహార్ పరిస్థితి ఏంటి అంటే, 13 కోట్ల జనాభా ఇంచుమించుగా, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి 13,43 లక్షల మంది జనాభా. కరెక్ట్ ఫిగర్ కాదు ఇది, ఎందుకంటే ఇంకా సెన్సస్ తీయలేదు కాబట్టి. 7,64 లక్షల మంది ఓటర్లు. ఇది పర్సంటేజ్లో చూస్తే 56.88% మాత్రమే ఓటు హక్కు ఉంది. ఇది దేశంలో యావరేజ్ తోటి కనుక కంపేర్ చేసుకుని చాలా తక్కువ. ఈ వ్యవహారం అనేది ఈ 2 ఫిగర్స్లోనే తెలిసిపోతుంది బీహార్లో ఏదో జరిగింది నాయన అని. నెక్స్ట్ ఏం జరిగిందంటే, 65 లక్షల మంది ఓటర్స్ని డిలీట్ చేశారు. 65 లక్షలు, గుర్తుపెట్టుకో ఇది. అంటే అంతమంది ఒకేసారి పోతారా? అంటే రీసెంట్గా అక్కడ కూడా ఎంపీ ఎలక్షన్స్ అయితే అయ్యాయి కదా. మొన్ననే లాస్ట్ ఇయరే కదా జరిగింది. లాస్ట్ ఇయర్ జరగడం కాకుండా మన January 1st కూడాను మళ్ళీ రివిజన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ చేశారు. అంటే ఈ 8 months లోనే ఇంత పెద్ద సంచలనాలు జరుగుతాయా? అరే ఏమైనా జరుగుతుందా ఏంటి? మా ఇష్టం, మేము ఏమైనా చేస్తాం. నువ్వెవడు అడగడానికి? ఏంది నువ్వు మాట్లాడేది? టుకుడే గ్యాంగ్. తెలుగు లేదా సామెతను దొడ్డించేవాడు మనోడైతే ఆడ కూర్చుంటే పోండి, మరి అంతే కదా. కూర్చుందాం పదండి. ఇప్పుడు ఈ 65 లక్షల ఓట్లు అనేటువంటిది ఏదైతే తొలగించారో మరి, అందులో 22,34,000 మంది చచ్చారట, చనిపోయారు. ఎంతమంది? 22,34,000 మంది చనిపోయారట 8 నెలల్లో. 8 నెలల్లోనే. ఇది కదా సార్ అసలు వార్త? ఇది అసలు వార్త. ఓకే. 36,28,000 మంది అసలు కనపడలేదట, ఎక్కడున్నారో కూడా తెలియట్లేదట. పంపిస్తే పోద్దే మరి. ఆయన 30,000 మంది మిస్ అయ్యారంటేనే కనుక్కోలేకపోయాడు. ఇంక 35 లక్షల మందిని ఆయన ఏం కనుక్కుంటాడు? మర్చిపోతాడు, నువ్వు బలి జోకులేస్తావు. 7,01,000 మంది 2-3 చోట్ల కూడా ఓటర్ల కింద ఉన్నారట. సరే, 2-3 చోట్ల కింద ఓటర్ల కింద ఉన్నప్పుడు తొలగించడం అనేది తప్పులేదు. ఇక్కడ ఎవరున్నారో చూడొచ్చు. హౌస్ నెంబర్ వైజ్గా చూస్తే, హౌస్ నెంబర్ లేకుండా కనుక ఉన్నట్లయితే 0 పెట్టేశారట. అసలు 0 హౌస్ నెంబర్ అనేది ఉంటుందా? ఇల్లాజికల్ థింగ్. నువ్వు బీహార్లో ఓటర్ కనుక అయ్యి ఉండాలి అని కనుకంటే నీకు ఆధార్ కార్డు పనికిరాదట, డ్రైవింగ్ లైసెన్స్ పనికిరాదట, పాన్ కార్డు పనికిరాదట, పాస్పోర్ట్ కావాలంట.
అందరికి పాస్పోర్ట్ ఎలా ఉంటుంది? బీహార్ పాపులేషన్లో 13 కోట్ల మంది పాపులేషన్లో బీహార్లో పాస్పోర్ట్లు ఉన్నది 35 లక్షల మందికే. ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం 30 లక్షల మంది మాత్రం ఓటర్లు ఉండాలా. మిగతా వాళ్ళు ఇంకెవరు ఓటర్లే కాదా? ఓటర్లే కాదు. మరి ఎందుకు ఒకే దేశం ఒకే కార్డు అని చెప్పి అందరికి ఆధార్ కార్డులు ఇవ్వటం ఎందుకు? అరే నువ్వు రామాయణం అంతా అని సీతారాముడికి మళ్ళీ అదే మాట అడుగుతావు. 1 నేషన్ 1 ట్యాక్స్ అంటాం, 1 నేషన్ 1 రైలు అంటాం, 1 నేషన్ 1 ఎయిర్పోర్ట్ అంటాం, అన్ని 1 నేషన్ అంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మటుకు అలా కాదు. మేము ఏది చెప్తే అదే కరెక్ట్. గట్టిగా మాట్లాడబాక. దేశ ద్రోహి, అర్బన్ నక్సలైట్, టుకుడే గ్యాంగ్ ఎవడరా నువ్వు మాట్లాడడానికి? నేను చెప్పిందే కరెక్ట్. ఓకే, సుప్రీంకోర్టు దాకా పోయింది ఈ వ్యవహారం. ఇది దీనికి సంబంధించింది. కొత్తగా వచ్చినటువంటి మన జ్ఞానేశ్వర్ కుమార్ గారు ఏమంటున్నారంటే మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నామన్నారు. రైట్. సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమయ్యా ఆధార్ కార్డు ఇన్వాలిడ్ అంటామైంది, ఆధార్ కార్డు లేకపోతే కనుక కుదరదు అంటామైంది, ఆధార్ కార్డుని మేము రికగ్నైజ్ చేయమంటామైంది అనేసి అంటే నెత్తి మీద గట్టిగానే మొట్టికాయలు వేసిన తర్వాత ఒప్పుకున్నారు. ఆధార్ కార్డు ఉన్నా, పాన్ కార్డు ఉన్నా, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎపిక్ కార్డు ఉన్నా మేము ఒప్పుకుంటున్నామండి అన్నారు. మొట్టమొదటిలో అయితే అనేద్దామబ్బా, చూద్దాం ఏం జరుగుతుందో, ఇదనమాట వీళ్ళ ఉద్దేశం. అంతేగాని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా, న్యాయంగా, ధర్మంగా పనిచేయడం లేదు అనడానికి ఇంతకంటే నీకు ఉదాహరణ ఇంకోటి ఉండదు. ఓకే, నో డౌట్ అబౌట్ దట్. ఇంతవరకు ఈ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అయితే సరిపోయింది కదా. మళ్ళీ చెప్తా. 65 లక్షల ఓట్లు తొలగించారు, 22,34,000 మంది చచ్చారు. ఈ చచ్చినటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక 10 మందిని ఒక పర్టికులర్ వ్యక్తి, ఆయన పేరేందో నాకు గుర్తులేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్, బతికించి తీసుకొచ్చాడు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి సార్ ఈ 10 మంది కూడాను బతికే ఉన్నారు, మీ కళ్ళ ముందే కనపడుతున్నారు, వీళ్ళ ఫోటోలు ఉన్న వీళ్ళ ముఖాలు కంపేర్ చేయండి సార్, వీళ్ళు బతికే ఉన్నారు కానీ మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వీళ్ళు చచ్చిపోయారని చెప్పి రాశారండి అన్నారు. దాంతో సుప్రీంకోర్టు వాళ్ళు బాగా సీరియస్ అయిపోయి ఇలాంటివన్నీ కుదరదు, మీరు చెప్పినటువంటి 22,34,000 మంది ఎవరైతే చచ్చిపోయారన్నారో మేము నమ్మడం లేదన్నారు. ఆధార్ కార్డుని బేస్గా తీసుకోండి, ఎపిక్ కార్డుని బేస్గా తీసుకోండి, ఇంటికి వెళ్ళి వెరిఫై చేయండి, చుట్టుపక్కల వాళ్ళని కూడా అడగండి అని చెప్పారు. విచిత్రం ఏంటంటే 36,28,000 మంది కనపడలేదంట. అసలు కనపడకుండా ఎక్కడికి పోతారా? కేవలం 38 లక్షల మందికే పాస్పోర్ట్లు ఉన్నాయి అట్లా. బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, యూపీ నుంచి మన హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి సిటీస్లో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో వచ్చే వర్కర్స్ చాలామంది ఉంటారు. ఈవెన్ వైజాగ్లో కూడా ఉంటారు. వైజాగ్ పోర్ట్లో పనిచేసే వాళ్ళు కూడా బీహార్, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఉండరు, కానీ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉంటుందిగా. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య, పిల్లలు ఎవరో ఒకళ్ళు ఉంటారు. మా ఆయన లేడండి, మా ఆయన హైదరాబాద్లో పనిచేసుకుంటారు, 3 నెలలకు ఒకసారి వస్తారండి అని చెప్తారు. మరి ఆయనకి ఇక్కడ ఓటు హక్కు ఇవ్వాలా వద్దా అండి అంటే ఆయనకు ఎనీహో అక్కడైతే ఉండదు కదండి, ఓటు హక్కు ఇవ్వరు కదండి, ఆధార్ కార్డు అడ్రస్ అక్కడ ఉండదు కాబట్టి ఇక్కడ రాసుకోండి అంటే రాసుకుంటారు. అప్పుడు వాడికి ఓటు ఉన్నట్టే లెక్క, కానీ ఓటు వేయడు. అక్కడ వాడు లేడు కాబట్టి ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే ఇంట్లో ఉండే వాళ్ళ మొత్తాన్ని తీశారు. అదే 22 లక్షలు, 30 లక్షలు చిల్లర అనేటువంటిది అదే. ఆ ఇంట్లో మొత్తం 10 మంది ఉన్నారనుకో, అందులో ఒకడు లేడు కాబట్టి వాడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లోనే ఎక్కడో పనిచేస్తున్నాడు కాబట్టి వాళ్ళని ఒక్కడిని ఆధారంగా చేసుకొని 36,28,000 మంది అసలు ఓటర్స్ కింద లేరని చెప్పి డిక్లేర్ చేశారు. మా ఇష్టం అంటే మేము చేస్తాము, ఎవరు వాడడానికి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, మా ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రాములు రాసుకుంటాము. మొట్టమొదటి 1 అవర్ మా ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రామ్ రాసుకుంటాము, అది కరెక్ట్గా మాక్ పోలింగ్లో పనిచేస్తుంది. 1 అవర్ పోయిన తర్వాత ఇంకో రకంగా పనిచేస్తుంది. నువ్వు ఏ బటన్ నొక్కినా కానీ అది బీజేపీకే పోద్ది, నువ్వు ఏ బటన్ నొక్కినా కానీ టీడీపీకే పోద్ది, నువ్వు ఏ బటన్ నొక్కినా కానీ అది పవన్ కళ్యాణ్కే పోద్ది, అంతే. కానీ నీకు కనపడేటువంటి స్లిప్ మటుకు నువ్వు వేసినటువంటి వాడికే పోద్ది. అందుకని నువ్వు వీవీప్యాట్లు లెక్క పెట్టవా అంటే మేము లెక్క పెట్టాము. ఓకే, నీ సోర్స్ కోడ్ ఏందా ఇవ్వవా బాబు, మేము ఇవ్వం. కనెక్టివిటీ చూపించు, మేము చూపించాం. ఫ్లో చార్ట్ ఇవ్వయా బాబు, ఇవ్వం. ఫ్లో డయాగ్రామ్ ఇవ్వు, మేము ఇవ్వం. ఏ టైప్ ఆఫ్ చిప్ వాడా చెప్పు, మేము ఇవ్వం. మరి నువ్వేం చేస్తావు? ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని ఏంటి? ఎన్నికలన్నీ ఫ్రీగా, ఫెయిర్గా నిర్వర్తించాలి, పర్యవేక్షించాలి.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మెంబర్స్ వీళ్ళని పర్యవేక్షించాలి. ఆ పని చేయనప్పుడు నువ్వెందుకు అక్కడ ఢిల్లీలో కూర్చొని అంతే కదా ఆడవడానికి అని ఉందే. కొంచెమన్నా బుద్ధి బుర్ర ఉండదా? కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా వీళ్ళు? ఆ జ్ఞానేశ్వర్ కుమార్ ఏం చేస్తున్నాడు? అంత ముందు ఆయన కూడా అంతే. ఇలాంటి పాప కార్యాలన్నీ చేసుకొని పాపాలన్నీ కడిగేసుకోవడానికి నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నానండి అని వెళ్ళిపోయాడు. మరి రేపు ఈయన ఎక్కడికి వెళ్తాడో మనకు తెలియదు, ఈయన ఎప్పుడు రిటైర్ అవుతాడో కూడా మనకు తెలియదు. మొన్నే కదా వచ్చింది. ఎలక్షన్ కమిషను ఈ విధంగా కనుక పనిచేస్తే ఇండియాలో అసలు ఎలక్షన్లు పెట్టడం అనేటువంటిదే దండగం. ఎందుకు ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు కిమ్ జిమ్ లానో లేకపోతే హిట్లర్ లాగానో ఈ రాష్ట్రం నీది, ఈ రాష్ట్రం నీది, ఈ రాష్ట్రం నీది పనిచేసుకుంటే అంతే కదా. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ నాది, శ్రీశైలం నీది, ఈ రోడ్డు వైపు నాది, విజయవాడ రైల్వే స్టేషన్ నాది, చెన్నపల్లి రైల్వే స్టేషన్ నాది పంచుకుంటే పోద్దిగా. ఉన్నది ఎంతమంది? తిప్పి కొట్టి ఇండియాలో ఉండేటువంటిది ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరు కలిపి 4,123 4,123 మంది పనిచేసుకుంటే అయిపోద్దిగా. ఈ ఎలక్షన్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు? ఈ హడావుడి ఎందుకు? జనాలు కొట్టుకోవడం ఎందుకు? చెప్పు. ఇది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. బీహార్లో ఎలక్షన్లు రేపు ఫెయిర్గా జరుగుతాయా అంటే జరగవు. ఎలక్షన్ కమిషన్ చక్కగా పనిచేస్తుందా? పనిచేయట్లేదు. 65 లక్షల ఓట్లు తొలగించాడు అనేసి అంటే మరి కనీసం 65 లక్షల ఓట్లు తొలగించామన్నారు. కొత్తగా ఎంతమంది జాయిన్ అవుతారో కూడా చెప్పలా. అంతమంది లేనప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, కనీసం దాంట్లో సగం మంది అన్నా కొత్త వాళ్ళు ఉంటారు కదా. డెఫినెట్గా ఉంటారుగా. పోనీ ఇదేమన్నా 65 లక్షలు తొలగింపు అనేది నెట్ ఫిగర్ అంటే అది కూడా కాదు. నేను డీటెయిల్స్ కూడా చెప్పాగా నీకు. బీహార్లో రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లు అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరగబోయేటువంటి ఎలక్షన్లు కాదు. నోటిఫికేషన్ కూడా రాకంటే ముందే వారు వన్ సైడ్ అన్నట్టు డిక్లేర్ చేసి పెట్టేశారు. అంతే. ఈ రాహుల్ గాంధీ కానీ ఇంకొకళ్ళు కానీ మేము ఎలక్షన్ కమిషనర్ని పీకేయాలి, ఇంపీచ్మెంట్ చేయాలని పార్లమెంట్లో మోషన్ పెడతాము అన్నా కానీ ఏమీ జరగదు. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి ఏమీ జరగదు. ఈ మధ్య ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారట, మీరు ఒకసారి ఢిల్లీ వస్తే బాగుంటుంది, లేదంటే మేము అక్కడికి వస్తాము సంఘ సమాచారం అని. అది దేనికోసం అంటే 2 పనుల కోసం. ఒకటేమో వైస్ ప్రెసిడెంట్, ఇంకొకటేమో దీనికోసం. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, తమిళనాడు ఆయన ఒక ఆయన్ని పెట్టారు కదా. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా వీడియోలో. మనం ఏదో అనుకుంటామయ్యా నితిన్ గడ్కరీ అవుతాడు, వాళ్ళు అవుతారు, వీళ్ళు అవుతారని. కానీ బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ వేరేగా ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో ఎవడో తెలియనోడు పేరు చెప్తారయ్యా అనుకున్నాం. అప్పటికి కూడాను మనము తమిళనాడుకు సంబంధించిన ఒక ఆయన పేరు చెప్పాం, కానీ ఆయన కాకుండా ఇప్పుడు ఈయన పెట్టారు. అది అలా స్ట్రాటజీ అలాగే ఉంటుంది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? అమరావతి విషయానికి వచ్చేసరికి పల్నాడులో వచ్చింది, మాచర్లో వచ్చింది, వినుకొండలో వచ్చింది, దొనకొండలో వచ్చింది, మచిలీపట్నంలో వచ్చింది, నూజివీడులో వస్తుందని చెప్పాడుగా. కానీ ఆయన, నారాయణ వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? శుభ్రంగా భూమిని కొనుక్కొని, ఇది ఇంక్లూడింగ్ మనకి ఇంతకుముందు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఎన్వి రమణ గారితో సహా వీళ్ళందరూ ఏమో ఇక్కడ కొనుక్కొని చివరికి ఫైనల్గా అది అనౌన్స్ చేశారు. చాలామందికి తెలియని విషయం ఏంటో తెలుసా మరి? ఇప్పుడు చెప్తున్నాను నేను. 1వ తారీఖు జనవరి 2015 నుంచి సిఆర్డీ అమల్లోకి వచ్చిందయ్యా. అంటే 15, 16, 17, 18 4 సంవత్సరాల టైం ఉందిగా. ఈ 4 సంవత్సరాలు ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు? చెయ్యరు, అంతే. పోనీ ఇప్పుడైనా చేస్తాడా? చెయ్యడు. పైగా అమరావతి మునిగిపోయిందండి అని చెప్పి ఎంతమంది చెప్తున్నా, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మందిని అడిగాను నేను. విజయవాడ, గుంటూరు ప్లస్ అక్కడ ఉండేటువంటి ఉండవల్లి గ్రామాల్లో ఉండేవాళ్ళు కొంతమందిని అడిగితే వాళ్ళు ఫోటోలు కూడా తీసి పంపించారు. వారిని ఏమో ఈ ఫోటోలన్నీ కూడా ఆల్రెడీ టీవీలో వచ్చినాయి కదండి. కాదండి బాబు, నాగార్జున మీకు దండం పెడతా అవుతారు, ఇది నేను తీసి పంపించిన ఫోటోలు సార్ అన్నారు వాళ్ళు. మునిగిపోయిన మాట వాస్తవం. అది రాజధానికి పనికిరాదని శివరామకృష్ణ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. అయినా కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి అమరావతి పిచ్చి పట్టుకుందనమాట. ఈయన ఒక టాపిక్ డైవర్ట్ అయిపోతుంది మళ్ళీ. మనకి మునిగిపోలేదు అని ఒక పక్కన దబాయిస్తున్నా, మరో పక్క అక్కడ 3 రిజర్వాయర్లు కట్టడానికి టెండర్లకి నోటిఫికేషన్ ఇచ్చారండి. ఇప్పుడు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. దాని గురించి తర్వాత ఇంక కావాలంటే కానీ ఇంకో వీడియో చేసి, ఇప్పటికే నాకు దాని మీద వీడియోలు చేసి నాకు ఇసుకు పుట్టి మానేశాను నేను. సరే, దాని మీద ఎలక్షన్స్కి సంబంధించిన వరకు, బీహార్కి సంబంధించిన వరకు ఇంతవరకు ఫెయిర్గా జరుగుతాయి అనే నమ్మకం నాకు లేదు. ఈ డిలీట్ చేసిన 65 లక్షలు కరెక్టేనా కాదా అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిసైడ్ చేస్తారంటే నాకు నమ్మకం లేదు. మళ్ళీ ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిందే. సుప్రీంకోర్టు మళ్ళీ ఏదో ఒక డెసిషన్ ఇవ్వాల్సిందే. ఆల్రెడీ ఒకసారి వెళ్ళినప్పుడు చెప్పారు, మీరు ఇచ్చిన ఏపీ కార్డుని యాక్సెప్ట్ చేయండి,
మరి ఆధార్ కార్డ్ని యాక్సెప్ట్ చేయండి అన్నారు. రైట్, అంతవరకు బాగానే ఉంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఎవరు గెలుస్తారని చెప్పి నువ్వు అడుగుతావేమో, అడగబాక చాలా ఎర్లీ స్టేజ్లో ఉంది ఇప్పుడు, చెప్పలేము మనం. ప్రస్తుతానికైతే నితీష్ కుమార్ ఉన్నాడు కదా. మరి ఈసారి నితీష్ కుమార్ ఉంటాడా లేదా అంటే, కానీ నితీష్ కుమార్ గారు ఇప్పటికే బీజేపీతో టైఅప్ అయి ఉన్నారు. వాళ్ళు మద్దతు ఇస్తేనే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారి కూటమి మద్దతు ఇస్తేనే అక్కడ మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నిలబడి ఉంది. అంతే కదా. మరి ఇప్పుడు ఒకవేళ నితీష్ కుమార్ గారికి 12 సీట్స్ ఉన్నాయి కదా, ఆ 12 సీట్స్ ఆయన విత్డ్రా చేసుకున్నా కానీ మోడీ గారి గవర్నమెంట్ ఉండదు. అది అందుకని వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే 65 లక్షల ఓట్లు తీసేస్తే ఆల్టుగెదర్ నితీష్ కుమార్ గారు సంకనాకి పోతే మనమేగా అని అనుకుంటున్నారు. కానీ అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారన్న సంగతి మర్చిపోతున్నారు. బీజేపీ వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయబాక, నితీష్ కుమార్ గారిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయబాక. నితీష్ కుమార్ ఈజ్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్ గా. నితీష్ కుమార్ గారి ఇల్లు కూడా చూశాను నేను. బీహార్ మన పట్నా నుంచి బాగల్పూర్ వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది అనమాట ఆయన ఇల్లు. కొంచెం లో లెవెల్లో ఉంటుంది, అంటే రోడ్డు ఈ లెవెల్లో ఉంటే ఆయన ఇల్లు ఈ లెవెల్లో ఉంటుంది. టీచర్ కదా ఆయన, భార్య చనిపోయింది, కొడుకు అంత ఇదిగా ఉండడు. అవినీతి పరుడా అంటే అంతగా అవినీతి పరుడు కాదు, కోట్ల కొద్ది డబ్బులు సంపాదించుకోవాలని కోరుకుండేటువంటి వాడు కాదు, మనిషి తగ్గనే మాడతాడు. ఇటు పక్కేమో నితీష్ కుమార్ ఇల్లు ఉంటుంది, ఇటు పక్కేమో లాలూ ప్రసాద్ ఇల్లు ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో రోడ్డు ఉంటుంది. నాకు తెలిసినంత మటుకు నితీష్ కుమారు చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు కాదు, అంతవరకు మనం గట్టిగా చెప్పాలని. ఐ మెట్ హిమ్ ఓన్లీ వన్స్, అది కూడా ఆయన పట్నంలో వెళ్ళినప్పుడు కలవాళ్ళు వెళ్ళినట్టు అంటే కుదరలేదు కాబట్టి ఐ మెట్ హిమ్ ఇన్ బీహార్ హౌస్. ఇది ఢిల్లీలో ప్రతి రాష్ట్రానికి కూడా గెస్ట్ హౌస్ ఉంటుంది కదా, అక్కడ కలిసాను నేను. ఈ స్పోక్ టు మీ వెరీ నైస్లీ అండ్ ఆల్ దోస్. మన తెలుగు వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కనీసం 10-15 మంది ఉన్నారు బీహార్లో. రామయ్య గారని వెరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, నెల్లూరు నుంచి వచ్చాడు ఆయన. ఆయన ఇక్కడ చాలా మంచి సీనియర్ పొజిషన్లో ఉన్నాడు. నితీష్ కుమార్ గారికి మంచి ఫేవరేట్. ఆయన ఎంపీ సీటు కూడా ఇచ్చాడు, కరెక్ట్గా పేరు గుర్తులేదు కానీ గెలవలేదు అనుకోని, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అట్లా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని ఈజ్ ఏ పిహెచ్డి ఇన్ అగ్రికల్చరల్ సైన్సెస్, ఆయన ఉన్నాడు. మన తెలుగు వాళ్ళు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కింద ఉన్నారు. ఒకప్పుడు బీహార్ అంటే అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రము, గోండాలు ఎక్కువగా ఉంటారు, నడి రోడ్డు మీద కూడాను 5 రూపాయలు జేబులో ఉంటే చంపేస్తారంట అనుకునేవాళ్ళు. నితీష్ కుమార్ వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. అర్ధరాత్రి పూట కాకపోయినప్పటికీ రాత్రిపూట 9 గంటలకు కూడాను ఆడపిల్లలు సైకిల్ తొక్కుకుంటూ పాట్నా రోడ్లలో తిరగడం నా కళ్ళారి నేను చూసాను. చాలా పీస్ఫుల్గా ఉంది. బీహార్ వితౌట్ నితీష్ కుమార్, బీహార్ విత్ నితీష్ కుమార్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మరి నువ్వు నన్ను ఫైనల్గా అడుగుతావు కదా, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారండి అని, డెఫినెట్గా నితీష్ కుమార్ గారికి సపోర్ట్ చేస్తాను. అటువంటి పరిస్థితులు మార్చి రాష్ట్రాన్ని మార్చినటువంటి వ్యక్తికే సపోర్ట్ చేయాలి కదా. చేయాలి. ఐ నో హిమ్ సిన్స్ 2012. బీహార్కి ఏం తక్కువ నిజంగా, విశాలమైన గంగా నది, ఎక్సలెంట్ మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి, రైల్వే లైన్స్ ఉన్నాయి, రోడ్ వేస్ తక్కువ. బీహార్ గవర్నమెంట్కి మొత్తం 1100 బస్సులు ఉన్నాయి, అందులో 600 బస్సులు పనిచేయవు. దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. నేషనల్ హైవేస్ కొన్ని ఉన్నాయి, వాతావరణము వింటర్ సీజన్లో బాగా చలిగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే కుటుంబాలేమో అక్కడ ఉంటాయి, హస్బెండ్ మటుకు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నై లాంటి ప్రదేశాలకు వచ్చి సంపాదించుకొని 3-4 నెలలకు ఒకసారి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడ ఓటు ఉండదు, ఓటు ఉంటుంది కానీ వెళ్ళి ఓటు వేయలేరు. అలాంటి అన్ని కలిపి 65 లక్షలట. వాడు అక్కడ లేడు కాబట్టి తీసేశారు వాడి పేరు. వాడి పేరు చేస్తే తీసేసేవాడు, బాగానే ఉంటుందిగా. వాడు ఏం చేశాడు, ఇంట్లో మొత్తం 4 ఓట్లు ఉంటే వీడు ఒక్కడు లేడు కాబట్టి మిగిలిన 4 కూడా తీశారు. అట్లా తీసేయడం మూలకంగానే ఇదిగో ఈ 30 లక్షల చిల్లర వచ్చింది. తప్పు కదా అది. ఇప్పుడు వాళ్ళు పోయి పక్క రాష్ట్రంలో పనిచేసుకున్నంత మాత్రం వాళ్ళు కనపడట్లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చేస్తారు వాళ్ళు. మరి వాళ్ళు క్లియర్గా చెప్పుంటారు, కనపడాలంటే ఎవ్రీడే సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇవన్నీ అడగదాను. కావాలని ఇంటెన్షనల్గా, పర్పస్ఫుల్గా, ఉద్దేశపూర్వకంగా నెంబర్ ఆఫ్ ఓటర్స్ని తగ్గించడానికి చేసినటువంటి మాదర్ చేతి పని అంతే. ఎలక్షన్ కమిషన్ టోటల్ ఫెయిల్యూర్. వాళ్ళు చేయాల్సిన పని చేయడం లేదు రాజ్యాంగబద్ధంగా. 1950 సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది. ఎలక్షన్ కమిషన్ ఇంత దరిద్రంగా పనిచేయడం అనేటువంటిది నా 30-35-40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాను కదా, మరి నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఏదో 1-2 పేర్లు లేకపోవడం సంఘ సమాచారం ఉంటాయి కానీ ఏళ్లతోటి కాళ్ళతోటి కూడాను
కాలు ముద్దలు వేసేసి ఆ ఫామ్ 6లో ఫామ్ 7 అనేటువంటిది అడ్డగోలుగా ఫిలప్ చేసి తీసేయడం అనేది నేను ఇంతవరకు చూడాలి. ఓకే. ఇది చాలా అన్యాయము, చాలా దారుణము. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. కానీ ఇలా అడ్డగోలుగా కనుక ఓటర్స్ని తొలగించేసి ఎలక్షన్లలోనూ ఇష్టం వచ్చిన విధంగా ప్రోగ్రాములు రాసుకొని మ్యానిపులేట్ చేసిన పైన భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నారు. పుట్టగతులు లేకుండా పోతారు. ఉబ్బసం, ఆయాసము, కుష్ఠాది, బ్రెయిన్ ట్యూమరు, యూరాలజీ, న్యూరాలజీ, డెర్మటాలజీ, గైనకాలజీ రోగాలు వచ్చి సర్వనాశనం అయిపోతారు ఎవరైనా సరే కాక. తప్పది. డెమోక్రటిక్ సెటప్ని చంపేస్తే ఎట్లా? జర్నలిజాన్ని ఆల్రెడీ చంపేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది అదే మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా డెమోక్రసీని కూడా చంపేస్తే ఎట్లా? ఇంకెంతకంటే నేను చెప్పలేను బాస్. ఎస్ సార్, చూద్దాం రాబో రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ లోపు సుప్రీంకోర్టు ద్వారా ఎటువంటి ఆదేశాలు వస్తాయో, మళ్ళీ ఎటువంటి వాటికి ఓకే చెప్పి ఫైనల్గా ఎంతమందిని తీసేస్తారు, ఎలక్షన్ ఏ విధంగా జరిపిస్తారు అనేది అప్డేట్స్. బీహార్ ఎలక్షన్ అయిపోయేంత వరకు, కొత్త గవర్నమెంట్ మళ్ళీ ఏ గవర్నమెంట్ వచ్చిందో అది ఫామ్ అయ్యేంత వరకు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.